నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం నుంచి అనేకమైన విషయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవిని ఒగ్గకపోయిరి. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భంలో మనం దేవుని యొక్క కృప ఎలా ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుంది, దేవుని యొక్క దయా సంకల్పం ఎలా ఉంటుంది, దేవుని యొక్క దీర్ఘశాంతము ఎలా ఉంటుంది అనే విషయాలని మనం చాలా డీటెయిల్గా, చాలా క్రిస్టల్ క్లియర్గా మనం ఈ యొక్క చాప్టర్స్లో, ఈ యొక్క మనం చదువుకోబోయే వచనాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ ఒక మనిషి యొక్క తత్వం, నేను ప్యారలల్గా ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతూనే మన గురించి కూడా మాట్లాడుతూ ముందుకు వెళ్తాను. రెండు మీరు దయచేసి గమనించవలసిందిగా ప్రభువు పేరిట మనం చేసుకొనిచున్నాను. ఇజ్రాయేలీలు ఏ విధంగా అయితే, ఇజ్రాయేలీల యొక్క పితరులు ఏ విధంగా అయితే దేవుని యొక్క వాక్యానికి చెవి యొక్కక గర్వించి ఉన్నారో ప్రియులారా, నేడు మన జీవితాలలో మనం కూడా ఎంతో గర్వించి దేవుని యొక్క వాక్యానికి చెవిని ఇయ్యకుండా, దేవుని యొక్క మాటలకు మనం లోబడకుండా మన జీవితాలని మన ఓన్ పద్ధతుల్లో మనం తీసుకెళ్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారు కానీ, పౌలు గారు కానీ అనేకమైన సందర్భాలలో మాట్లాడుతూ ఏమంటారంటే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, దురాశలను నెరవేర్చగోరుచున్నారు. పిల్లరా, దేవుని యొక్క ఆశలలో బ్రతకకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం జీవించకుండా బ్రతకకుండా, దురాశలను మనకు మనమే ఫ్రేమ్ చేసుకొని, మనకు మనమే క్రియేట్ చేసుకొని, మనకంటూ కొన్ని టీచింగ్స్, మనకంటూ కొన్ని బోధలు బయట మనం ఆలోచిస్తే కొంతమంది వాక్యానుసారంగా బోధించకుండా అందరి జీవితాలని నాశనం చేస్తుంటే, ఇక్కడ మనకి మన మనస్సే మనకి కొన్ని వ్యతిరేకమైనటువంటి అబద్ధ బోధలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు చేస్తూ మన జీవితాన్ని గర్వించే విధంగా నడిపిస్తూ నాశనానికి వెళ్ళే మార్గంలో బహువేగంగా తీసుకెళ్తూ ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో మనందరినీ ఈ భూమి మీదకి పంపించి మనకందరి కొరకు ఎన్నో 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 సృష్టించి మన కొరకు ఎన్నో చేసినటువంటి దేవుడు, ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి, ఆయన యొక్క ప్రేమను మనకు తెలియచేయటానికి, ఆయన కృపలో మనల్ని బలవంతులుగా చేయటానికి ఆయన ఏ విధంగా మన పట్ల దీర్ఘశాంతము కలిగి వహిస్తున్నారు అనే విషయాలు మనం చక్కగా మనం చూడొచ్చు. దానికి ఉదాహరణగా అనేకమైన సందర్భాలు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి వాటి గురించి మాట్లాడుతూ మనం గమనించినట్లయితే కనుక నిజంగా సచ్ ఎ గ్రేట్ఫుల్ గ్రేస్ అనిపిస్తుందండి. సచ్ ఎ గ్రేట్ఫుల్ గ్రేస్. మీరు చూడండి, ఇక్కడ ఏమనుందంటే, వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవినొక్కకపోయిరి. 17వ వచనం మనం చూస్తే, వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు కలిగవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. చూసారా, వీళ్ళు మాత్రం దేవుని విసర్జించి, వీరు మాత్రం దేవునికి అవిధేయంగా బ్రతుకుచు, వీరు మాత్రం హృదయాన్ని గర్వించుకొని, మనస్సులను గర్వించి, వారు ఎక్కడి నుంచి అయితే బానిసత్వంలో ఉన్నారో మళ్ళా అక్కడికే వెళ్ళడానికి ఒక అధికారి నియమించుకుంటున్నారు. మళ్ళీ ఒక అధికారి నియమించుకొని వారు మాత్రం దాస్యత్వములోనికి వెళ్ళటానికి బహు ప్రయాసపడుతున్నప్పటికీ దేవుడు మాత్రం దయావాత్సల్యతలు కలిగి, బహు విస్తారమైన కృప కలిగి, అమితమైనటువంటి ప్రేమ చూపించి ఆయన మాత్రం వాళ్ళని విసర్జించకుండా ఆయన వారి కొరకు ఎన్ని చేస్తున్నారో మనం చూస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ప్రియులారా, మనం కూడా ఒకానొకప్పుడు పాపం అనే చెరలో ఉన్నాం, అపవాది యొక్క బానిసలుగా ఉన్నాం. మనం కూడా వాడు ఏం చెప్తే అది చేసేవాళ్ళం మనం ఒకప్పుడు. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి? మన కంటికి ఏది చెయ్యాలనిపిస్తే అది చేసేవాళ్ళం. మన కంటికి పలానిది చెయ్యాలని ప్రేరేపించేది ఎవరెంతకి? అపవాది. వాడు ప్రేరేపిస్తే వాడి యొక్క కనుసన్నుల్లో మనం బ్రతుకుతూ, వాడి యొక్క వలలో మనం చిక్కుకుపోయి, వాడి యొక్క ఉరులలో మనం ఉండిపోయి వాడు ఏది చెప్తే అది చేసేవాళ్ళం అండి. సండే వస్తే సినిమా చూడాలి అని వాడు మనకి ప్రేరేపణ కలిగిస్తే ఎగ్జాక్ట్లీ సినిమా చూడాలని సినిమా చూసేవాళ్ళం. సాటర్డే వస్తే గేమ్స్కి వెళ్ళాలి
అని వాడు మనల్ని ప్రేరేపిస్తే గేమ్స్కే వెళ్ళేవాళ్ళం. కృతజ్ఞత కూడిక నహి. ఆదరణ కూడికలో నో. థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ నో. ఫాస్టింగ్ ప్రేయర్స్ వద్దు. బైబిల్ రీడింగ్ అస్సలే వద్దు. అట్లీస్ట్ ఫ్యామిలీ ప్రేయర్ నో. వాడు ఏది చెబితే అది చేస్తూ 3 గంటల సినిమా చూడటానికి మాత్రం మనకి కంటికి నిద్ర రాదు, కానీ 3 నిమిషాలు బైబిల్ చదువుతుంటే ఎంతమంది ఎన్నిసార్లు ఆవలిస్తారు ఒకసారి ఆలోచించండి. ఎంత మత్తు, ఎంత నిద్ర వచ్చేస్తుందంటే బైబిల్ చదువుకుంటుంటే. అదే సమయంలో ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తే, అదే సమయంలో ఒక మూవీ ప్రజెంట్ చేస్తే, అదే సమయంలో ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే, అదే సమయంలో ఒక లవర్ ఫోన్ చేస్తే, అదే సమయంలో మనకి ఇష్టమైన వారు మనకి కాల్ చేస్తే, నీకు ఇష్టమైన వారు నీకు ఫోన్ చేసినప్పుడు మాత్రం గంటలు మాట్లాడడానికి నిద్ర రాదు, కానీ నిన్ను ఇష్టపడే దేవుడు నీ కొరకు రాసిచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రేమ లేఖను చదవటానికి మాత్రం మనకి నిద్ర చాలా గమ్మత్తుగా వస్తుందండి. చాలా గమ్మత్తుగా వస్తూ ఉంటుంది. ఎంత బాధాకరం. నీ మనస్సులో నువ్వు గర్విస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించు. మనస్సులో గర్వించి నీ మనస్సులో ఎవరెవరికో వేటికో అవకాశాలు ఇచ్చావు, కానీ ఎన్ని తరాల నుంచి, ఎన్ని యుగాల నుంచి ఎన్ని అవకాశాలు ఇచ్చి, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చి ఎంత గొప్పగా దీవిస్తున్న దేవుడికి మాత్రం నీ మనసులో చోటు ఇవ్వట్లేదు. అయినప్పటికీ ఎంత గొప్పవాడయ్యా దేవుడు అంటే, ఎంత ప్రేమిస్తున్నాడయ్య అంటే, బహు విస్తారమైన కృప కలిగి, దయా వాత్సల్యతలు కలిగి, దీర్ఘశాంతము కలిగి ఆయన మాత్రం మన జీవితంలో అద్భుతాలు చేయటం మాత్రం మానట్లేదండి. నా జీవితంలో దేవుడు ఏం చేశాడబ్బా అద్భుతం? చూద్దామా ఏం చేశారు ఒకసారి మనం ఆలోచిద్దామా. ఒకసారి మనం ఆలోచిస్తే దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతం మన కంటికి కనిపించట్లేదు, బట్ మనం ఆలోచించాలి. దేవుడు తాను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచును అవి కంటికి కనిపించట్లా. దేనికి కనిపించట్లా? మనోనేత్రాలకి ముసుగుతనం వేసుకున్నాం గనక, మనోనేత్రాలకి ముసుగు వచ్చింది గనక చెవికి వినబడట్లా. దేనికి? మందం ఎక్కాయి మన చెవులు. దేనికి అంటే లోకానుసారమైనటువంటి వార్తలు, లోకానుసారమైనటువంటి ఆటలు, లోకానుసారమైనటువంటి విద్యలు, లోకానుసారమైన జ్ఞానము, లోకానుసారమైనటువంటి మెలకువలు తెలుసుకునే దాంట్లో మాత్రం చాలా శ్రద్ధగా చెవి పెట్టి మరి వింటున్నాం, కానీ దేవుని యొక్క ప్రేమ పలుకులు, దేవుని యొక్క ప్రేమ అనురాగాలతో కూడినటువంటి దేవుని మాటలు వినటానికి మనం చెవులు ఇయ్యట్లేదు. నమ్మట్లేదా మీరు? కావాలంటే దేవుడు మాట్లాడుతున్నారు. మీరు చూడండి, ఇర్మియా గ్రంథం మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి. అంటే ఆయన ఎంత చక్కగా మనకి చెప్తున్నారు. ఇర్మియా గ్రంథము మనం చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయం మనం చూస్తే, 6వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, విందురని నేను ఎవరితో మాట్లాడేదనో, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. మరి దేని పట్ల సంతోషం ఉంటుంది? చెల్లమ్మలకేమో పక్కింట్లో ఏ విషయాలు జరిగాయో వాటి మీద సంతోషం ఉంటుంది. తమ్ముళ్ళకేమో మొబైల్ ఏ బ్రాండ్ కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, బైక్స్ ఏవి కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి, ట్రెండింగ్లో ఏ న్యూస్ ఉన్నాయి, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ డైరెక్టర్ ఏ మూవీ డైరెక్ట్ చేయబోతున్నారు, ఏ హీరోకి ఎవరో హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నారు, ఎన్ని ఫ్లాప్లు వచ్చాయి, ఎన్ని హిట్స్ వచ్చాయి, ఎన్ని బ్లాక్ బాస్టర్స్ వచ్చాయి, ఈ మూవీ రివ్యూ ఏంటి, ఆ మూవీ రివ్యూ ఏంటి, ఇంతకీ అతని యొక్క స్టేటస్ ఏంటి, ఇతని యొక్క స్టేటస్ ఏంటి, పక్కనోళ్ళ స్టేటస్ల మీద మాత్రం శ్రద్ధ ఫుల్గా పెట్టి అసలు నీ స్టేటస్ దేవునిలో ఎలా ఉందో గుర్తించలేనటువంటి స్థితికి మనం మారిపోయాము. అది నీ స్టేటస్ ఇలా ఉంది బ్రదర్, నీ స్టేటస్ ఇలా ఉంది సిస్టర్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడి నీ యొద్దకు వస్తుంటే, దేవుని యొక్క వాక్యము వినటానికి సంతోషము లేక దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించేస్తున్నాము. వాట్సాప్లో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ షార్ట్స్ వస్తూ ఉంటాయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తూ ఉంటాయండి.
ఆ రీల్స్‌లో దేవుని యొక్క వాక్యానికి సంబంధించినటువంటి మాటలు ఏ దైవజనుడైనా మాట్లాడుతున్న రీల్ ఏదైనా వచ్చిందనుకోండి, టక్కన అలా స్క్రోల్ చేసేస్తాం అంతేనండి. అదే ఒక కుక్క పిల్ల కుక్క పిల్లకి స్నానం చేపిచ్చే వీడియో వచ్చిందనుకోండి, కుక్క పిల్లకి బాత్ చేయించే వీడియో వచ్చిందనుకోండి, చక్కగా చూస్తారండి. అదే ఒక కుక్క పిల్ల స్వీట్ తినే వీడియో వచ్చిందనుకోండి, చక్కగా చూస్తామండి. అంటే కుక్కల జీవితాన్ని చూడటానికి కూడా మనకి శ్రద్ధగా ఉంది గానీ, మన జీవితం మనం చూసుకోవడానికి మాత్రం శ్రద్ధగా లేదంటే ఎంత బాధాకరం అండి.